దేశం అభివృద్ధి చెందాలంటే అవినీతి రహిత సమాజం ఉండాలి. తద్వారా మాత్రమే దేశం అభివృద్ధి జరుగుతుంది. ఆ వైపుగా అడుగులు పడితేనే దేశం అభివృద్ధి జరుగుతుంది. ఏ టు జెడ్ ఇంగ్లీష్ అక్షరాలు 26 ఉంటాయి. ఏ టు జెడ్ ఈ రాజకీయ నాయకులు, గత పాలకులు ఏ టు జెడ్ చేశారు. గతంలో 5 కోట్లు 7 కోట్లు బోపోర్స్ కుంభకోణం 7 కోట్లు. అది 7 కోట్లదే అది పెద్ద దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. అసలు 7 కోట్లు అనేది ఇప్పుడు అది లెక్కలోదే కదా, జిల్లా స్థాయి లేకపోతే మండల స్థాయి లెవెల్కి పడిపోయింది 7 కోట్లు అవినీతి అనేది. ఇప్పుడు రాష్ట్ర జాతీయ స్థాయిలో చూసినప్పుడు వందల వేల లక్షల కోట్లు, అది దానికి అవినీతికి అంతు లేకుండా పోయింది. సో తద్వారా ప్రజలు రూపాయి పన్ను, పరోక్ష పన్నులు, ప్రత్యక్ష పన్నులు కట్టేవాళ్ళు ఉన్నారు. ట్యాక్స్ పేయర్స్ వాళ్ళ అసోసియేషన్లు కూడా పెట్టుకునే స్థాయికి వెళ్ళారు. సరే, అదొక భాగం. అసోసియేషన్లు ఎందుకు పెడుతున్నారు? వాళ్ళు నిజమైన ఎజెండా ఉంటే మంచిదే, పేదల కోసం వెల్ఫేర్ దృష్టితో వెళితే మంచిదే. సరే, అది అట్లా ఉంచండి డైరెక్ట్ ట్యాక్సెస్ని. సో డైరెక్ట్ ట్యాక్స్ సిస్టానికి సంబంధించి, ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టానికి సంబంధించి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి, కొన్ని మద్దతులు కూడా ఉన్నాయి. దానికి సంబంధించి ప్రభుత్వ విధానాలకు సంబంధించి అంటే ఏ వ్యవస్థ నడవాలన్నా కూడా ప్రత్యక్ష పనులు, పరోక్ష పనులు కడితే అవి దేశ బడ్జెట్లోకి వెళ్తాయి, పొదుపులన్నీ పెట్టుబడిలోకి మారుతాయి. ఆ విధంగా టర్నోవర్ జరుగుతూ ఉంటుంటుంది. సో ఈ డబ్బులన్నింటినీ కూడా వాళ్ళ తాతగాడి సొమ్మైనట్టుగా ఏదన్నా ఇదైతే అవినీతి చేస్తూ ఉంటారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వ ప్రతినిధులు, ప్రభుత్వ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ వాటికి సంబంధించి అవినీతి అనలేము, ప్రభుత్వ రంగానికి సంబంధించి అవినీతిని కలుగుతాం. వీళ్ళంతా ప్రభుత్వ సొమ్ముని దోసుకునే పద్ధతుల్లో ఉంటారు, మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ అవినీతి చేసినటువంటి సొమ్ముని హవాలాల ద్వారా మళ్ళీ ఇక్కడ బయట మనీ చేసే పరిస్థితి చేస్తుంటారు, బ్లాక్ మార్కెటింగ్ చేస్తూ ఉంటుంటారు. ప్రభుత్వం అవినీతి వల్ల ప్రజలకి నష్టం జరిగిద్దని అన్నప్పుడు ఒక వ్యవస్థలో, అది రెవెన్యూ కానీ, లేకపోతే రిజిస్టర్ ఆఫీస్ కానీ, లేకపోతే ఇంకొక ఏదైనా ఒక రంగానికి ఇది అనుకుందాం. ఒక 100 రంగాలు ఉంటే ఒక రంగం, ఒక సెక్టార్లో అనుకుందాం. ప్రభుత్వం తరపున వాళ్ళు రిప్రజెంటేటివ్స్, మనమే పరోక్ష పనులు, ప్రత్యక్ష పనులు కట్టి వాళ్ళకి శాలరీస్ ఇస్తున్నాం. సేవకుడిగా ఉండాల్సినటువంటి వాళ్ళు ఒక పట్టా ఇవ్వడానికి, ఒక పాస్బుక్ ఇవ్వడానికి వేలాది రూపాయలు తీసుకుంటా ఉంటారు. ఇది ప్రజల్ని పీడించడం తప్ప మరొకటి కాదు. సామాన్య మధ్యతరగతి దిగువ వర్గాలకు సంబంధించి ఇది తలకమించిన భారంగా తయారవుతుంది. ఒక గుడిసేసుకుంటే దాని ఇంటి పన్ను ఇవ్వడానికి వేలాది రూపాయలు అడుగుతూ ఉన్నారు. ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వం కూడా చాలా 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళకి ఆల్రెడీ కరెంట్ ఇస్తుంది. ఇంటి పన్ను ఏసీ దగ్గరకు వచ్చేసరికి కరెంట్ ఎప్పటి నుంచి ఉంటుందో వాళ్ళు అనేక సంవత్సరాలుగా అక్కడ ఉండి ఉంటారు. ఇంకా గవర్నమెంట్ ద్వారా ఏమన్నా సర్టిఫికేట్ తెచ్చుకునే పొజిషన్ సర్టిఫికేట్ కూడా తెచ్చుకుంటారు. ఒక ఇంటి పన్ను వేసే దగ్గర వేయటానికి వేలాది రూపాయలు. నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి ఒక ఆర్గనైజర్గా. సో అవినీతి అనేది ఏదో ఒక కార్పొరేషన్ స్థాయో, ఒక మున్సిపాలిటీ స్థాయో, లేకపోతే ఒక ఫెడరేషన్ స్థాయో అని అనట్లేదు. ఇందుగలడు అందులేడని సందేహం వలదు, ఇందు వెతికిన అందుగలడు సందంగా. అవినీతి అనేది అసలు లేకపోతే కొన్ని ఎక్సైజ్ శాఖ, లేకపోతే రెవెన్యూ శాఖ, కొన్ని శాఖలు ర్యాంక్స్ ఇస్తారు. అవినీతి ఏ శాఖలు ఎక్కువ ఉన్నదని సంబంధించి కొన్ని సర్వే సంస్థలు మీదకి ఇస్తుంటాయి 1 to 10. అసలు ప్రభుత్వ శాఖల్లో అవినీతి లేనటువంటి శాఖలు లేవనేది చెప్పాలి. అట్లానే అందరూ అవినీతి పనులు ఉన్నారన్నాం. చాలామంది చాలా నిజాయితీగా ఠాగూర్ సినిమాలో చిరంజీవిలాగా పనిచేసేవాళ్ళు కూడా ఉన్నారు, చాలా సిన్సియర్గా పనిచేసేవాళ్ళు ఉన్నారు. సో అది మామూలు క్లర్క్ దగ్గర నుంచి కలెక్టర్ దాకా సిన్సియర్గా ఉండేవాళ్ళు ఉన్నారు. అదే విభాగాల్లో అవినీతి పనులు కూడా ఉన్నారు. అందరూ అట్లని కాదు, కొంతమంది అలా ఉన్నారు. సో అందుకోసం అవినీతి దేశ సంపద సృష్టి జరుగుతుంటే అవినీతి అనేది కొద్దిమంది జేబుల్లో పోతాడు. సో దానివల్ల అంటే ఒక ఉద్యోగం జరిగితే మార్కులు బేస్డ్గా అయితే ఒక పేద విద్యార్థికి వచ్చింది అనుకుందాం ఉద్యోగం, పేద నిరుద్యోగికి వచ్చింది. కానీ డబ్బులు పెడితే అవినీతి పరుడికి ఉద్యోగం వస్తూ ఉంది. కొన్ని కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ జాబ్స్ మనం చూస్తూ ఉన్నాం. ఎంటాటి పరిస్థితులు నేనే తెలియజేస్తాను. సో అవినీతి దేశాభివృద్ధికి భంగం కలిగిస్తుంది అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. అంతర్జాతీయ స్థాయిలో కానీ, జాతీయ స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ వందల వేల లక్షల కోట్ల అధిపతులు అయ్యారు. వీళ్ళు ఎట్లా అయ్యారు అనేది ప్రశ్నార్థకం. సో 36 లక్షల కోట్లు ప్రభుత్వం మల్టీనేషనల్ కంపెనీలకి, పెట్టుబడిదారులకి తాయిలాలు ఇచ్చినట్టుగా ఒక 2019-24 మధ్య బీజేపీ ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చింది. ఇదంతా ఏంది అనేది ప్రశ్నార్థకం. సో ప్రజలకు ఇచ్చేది మరి 35-36 లక్షల కోట్లు ప్రజలకు ఇచ్చేసి, 35-36 లక్షల కోట్లు పెట్టుబడిదారులకు ఇచ్చేసి, మరి ప్రజలకు ఏమి ఇచ్చారంటే ప్రశ్నార్థకం. కేజీ బియ్యం ఇస్తున్నాం కదా, 6 కేజీలు బియ్యం ఇస్తున్నాం ఫ్రీ, అది ఇచ్చినట్టుగా ఫీల్ అవుతూ ఉన్నారు. కొన్ని అంటే బీజేపీ అని కాదు, గత పాలకులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ కూడా అదే వైఖరిని అవలంబించింది. పెట్టుబడిదారుల దగ్గర
ఎక్కడ లేని ప్రేమను ప్రదర్శించడం, పేదల దగ్గరకు వచ్చేసరికి, దిగువ మధ్య తరగతి సామాన్య ప్రజల దగ్గరకు వచ్చేసరికి ఎక్కడ లేని కఠినత్వం, ఎక్కడ లేని సిన్సియారిటీ మనకు కనపడతా ఉంటుంది. ఆ విధంగా ఈ దేశ ప్రజలకు సంబంధించి సంపద అంతా కొల్లగొడుతున్నటువంటి ఒక ఆయన, ఒక ఆర్థికవేత్త అంటాడు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల పేదవాళ్ళు కానీ భారతదేశం పెద్దది కాదంటాడు. అంటే సంపద భారతదేశంలో ఉంది, కానీ సంపద పంపిణీ దేశ ప్రజలకి పంపిణీ జరగట్లేదు అనేది నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. సో ఈ దేశ ప్రజలందరూ కూడా శ్రమజీవులు, లేకపోతే అంత జిఎస్టీ వరల్డ్లో టాప్ 5 స్టేజ్కి రాదు. పన్నులు కట్టే దాంట్లో ఈ దేశ ప్రజలు 5%, 5వ స్థానంలో ఉన్నారు ఇప్పుడు జిఎస్టీ ప్రకారం చూస్తే. మరి సంపద పంపిణీకి సంబంధించి వచ్చేవాడు పాలక వర్గాల స్థాయిలో లేరు అనేది మనకు అనుభవాలు చెప్తా ఉన్నాయి. ఆ విధంగా పరిస్థితులు ఉన్నాయి. ఈ దేశంలో ఇప్పటికీ 5,000, 10,000, 15,000, 20,000 లోపు ఆదాయంతో 100కి 60% మంది ప్రజలు జీవిస్తూ ఉన్నారు. అంటే ఒక కుటుంబం, ఒక వ్యక్తి కాదు నేను అనేది, ఒక కుటుంబం అంతా 5,000 నుంచి 20,000 మధ్య జీవిస్తున్నటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం. ఏదో కొద్దిమందిని చూపించి దేశం అంతా అభివృద్ధి చెందింది, దేశం వెళ్ళిపోతుంది, దేశంలో టాప్ వాళ్ళు జిఎస్టీలో టాప్ 5, టాప్ 10 లోపు ఉన్నాం అనేది కాదు. అట్లా చూస్తే బాగానే ఉంటుంది. అంటే నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక 500 కోట్లు ఒక రోజుకి ఒక వ్యక్తి 500 కోట్లు, ఒక కంపెనీ లేకపోతే పెట్టుబడిదారుడు 500 కోట్లు సంపాదిస్తూ ఉన్నాడు ఈ దేశంలో. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది వర్తించింది. ఒక కార్పొరేటర్ లేకపోతే ఒక పెట్టుబడిదారుడు రోజుకి 500 కోట్లు సంపాదిస్తూ ఉన్నాడు. అదే ఒక పేద కూలి రోజుకి 500 సంపాదిస్తూ ఉన్నాడు. 500 కోట్లు పెట్టుబడిదారుడు సంపాదిస్తే 500 రూపాయలు ఒక సామాన్య డైలీ వేజ్ వర్కర్, ఒక సామాన్య కార్మికుడు సంపాదిస్తూ ఉన్నాడు. వీళ్ళిద్దరితో అగ్రిగేట్ చేసి దేశం అభివృద్ధి అని చూపిస్తే ఎట్లా ఉంటుంది? అట్లా కాదు కదా. 500 కోట్లు వచ్చేవాడు ఒక తిరుగున్నాడు, రోజు 500 కూలి వచ్చేవాడు, కుటుంబం వెళ్ళ తీసుకోవడానికి ఖర్చులకి మెయింటైన్ సరిపోదు. సో ఇంకా రోజువారీ కనీస వేతన చట్టం అమలు జరిగే పరిస్థితి లేదు. 500 అన్ని సార్లు వస్తున్నాయని కూడా చెప్పలేదు. 200, 300 కూలిపోతున్నారు మా ప్రాంతం ఉన్నటువంటి వ్యవసాయ కూలీలకు సంబంధించి. నేను ఎరిగినటువంటి అనేక మండలాల్లో నేను చూసిన అనేక సందర్భాల్లో కూలీ రేట్ల గురించి చర్చించినప్పుడు రోజుకి 500 రాని సందర్భాలు ఉన్నాయి. వ్యవసాయ రంగంలో 365 రోజులు పని ఉండదు, ఉండేది 6 నెలల్లో. అక్కడ ఉన్నటువంటి భోజనం యొక్క దయాదాక్షిణ్యాల మీద వ్యవసాయ కూలీలు బతకాలి. ఒకవైపు అత్యంత వెనకబాటుతనం ఒకవైపు కనిపిస్తుంది. ఇంకొక వైపు చూసినప్పుడు దేశం బాగా జిఎస్టీలు అన్నీ చూసి అకాడమిక్ బుక్స్ చూసి పార్ట్ 2 పేజ్డ్గా వెళ్ళినప్పుడు అంటే ప్రజల్లోకి వెళ్లకుండా రాసేటువంటి సిద్ధాంతకర్తల వల్ల ఈ దేశం బాగా అభివృద్ధి చెందినట్టుగా కనపడతా ఉంటుంది. వాళ్ళు చెప్పిన సిద్ధాంతాలు అవి కరెక్ట్ కాదు, వాస్తవం. ప్రజల నిజ జీవితాల అభివృద్ధి చాలా ప్రధానమైంది. కానీ ఉపాధి కలుగుతుందా లేదా, లేకపోతే ప్రజలు తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్టి ఇవన్నీ ఉన్నాయా లేవో చూసుకోవాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం. పెద్దలారా మిత్రులారా, ఏదైతే ఉన్నదో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందంటే అవినీతి రహిత సమాజాన్ని నిర్మించడం వలనే జరుగుతుంది. సో అవినీతి అనేది ఒక మర్రి చెట్టు ఓడల్లాగా అది విస్తరించి దేశవ్యాప్తంగా దేశ అభివృద్ధిని వెనక్కి ఉంది. ప్రజల పేదరికాన్ని బయటపడలేకుండా చేస్తూ ఉంది. అంటే సాక్షాత్తు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఈ సందర్భంలో. కీర్తిశేషులు భారత మాజీ ప్రధాని రాహుల్ గాంధీ గారి తండ్రి అయినటువంటి రాజీవ్ గాంధీ గారు ఉన్నాడు. రాహుల్ గాంధీ గారు ఇప్పుడు కాంగ్రెస్ లీడర్ కదా. వాళ్ళ నాన్నగారు, నేను ఢిల్లీ నుంచి ఖమ్మంలో ఉన్న కుగ్రామానికి, అంటే ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను, రాజీవ్ గాంధీ అన్నది మాట నిజం. రాహుల్ గాంధీ తండ్రి ప్రధానమంత్రి ఉన్నప్పుడు అదేమన్నా ఐస్ గడ్డ కరిగిపోవడం, నేను ఢిల్లీ నుంచి 100 రూపాయలు ఖమ్మానికి పంపిస్తే, అయితే ఖమ్మం పక్కన పల్లెటూరుకు పంపిస్తే, ఢిల్లీ నుంచి ఖమ్మం పక్కన గ్రామానికి నేను 100 రూపాయలు పంపిస్తే అక్కడ పోయేసరికి బాధితుడికి 21 రూపాయలే చేరుతుంది అన్నాడు. అంటే దేశంలో అవినీతికి సంబంధించి ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయనేది మన కళ్ళగట్టినట్టుగా ఇక్కడ అర్థమవుతుంది. ఇందులో అప్పటికి రాహుల్ గాంధీ వాళ్ళ నాన్నగారు ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ, ఇప్పుడు రాహుల్ గాంధీ ఆ పార్టీ ఫ్లోర్ లీడర్గా ఉన్నప్పటికీ పేద పరిస్థితులే మారలేదు. 20-30 ఏళ్ళు గడిచినా కూడా. సో ఈ దేశంలో అవినీతి కోపం ఏదైతుందో, అందాల్సిన 100 రూపాయలు అందకపోగా 21 రూపాయలు. మరి ఐస్ గడ్డ అక్కడ ఉన్న డబ్బులు కరిగిపోవడానికి, ఐస్ గడ్డ కరిగిపోయింది ఢిల్లీ నుంచి ఖమ్మం పక్కన కుగ్రామానికి వచ్చేసరికి. సో అందుకోసం అవినీతి అనేది ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయనేది తెలియజేసుకుంటున్నాను. దానివల్ల దేశం అభివృద్ధి కాకపోవడానికి ప్రధానమైన కారణాలు అదనేది నేను తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇందులో ప్రధానంగా అవినీతికి ప్రధానమైనటువంటి కారణాలు ప్రజలకు ఈజీ మనీ, ప్రజాప్రతినిధి అయిన తర్వాత అసలు దారి దోపిడి దొంగలు వాళ్ళ లెక్కలనే దోసుకుంటారు. వీళ్ళు ప్రకృతి వనరులన్నీ సర్వనాశనం చేసి దోసుకుంటా ఉన్నారు. అసలు ప్రకృతి వైపరీత్యాలకి, భూకంపాలకి, అతివృష్టి అనావృష్టి ఏదైతే ఉందో, అతి వర్షాలు అసలు వర్షాలు లేపడానికి కారణం వీళ్ళే అని కనిపిస్తూ ఉంది. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయని తెలియజేస్తున్నాను సోదరులారా, సోదరిమణులారా. సో అందుకోసం 2024కి వచ్చేసరికి బిలియనీర్లు పెరిగారని లెక్కలు తెలియజేస్తాను. ఇది సంపద 14.2 ట్రిలియన్స్ అని చెప్పేసి US డాలర్లో చెప్తున్నారు. భారతదేశంలో కూడా బిలియనీర్ల సంఖ్య 334 మంది ఉన్నారట. వీటి మొత్తం సంపద $1.1 ట్రిలియన్ చేరింది. సో
ఇది పరిస్థితి. ఒకవైపు ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి, అభివృద్ధి అందని ద్రాక్ష పండులాగా ఉంది, విదేశీ బ్యాంకుల్లో డబ్బు మూలుగుతూ ఉంది. సో ఇట్లాంటి పరిస్థితి ఉన్నాయి. భారతదేశంలో అధిక తలసరి ఆదాయం కలిగి సిక్కిం అధిక తలసరి ఆదాయం కలిగి ఉండగా బీహార్ అత్యల్ప తలసరి ఆదాయం కలిగి ఉన్నటువంటి దాంట్లో మనం చూస్తూ ఉన్నాం. రాజకీయ అవినీతి ఎక్కువ ఉన్న చోట ఈ అభివృద్ధి ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి. తక్కువ అవినీతి గల దేశంగా డెన్మార్క్ని మనకు చెప్తా ఉన్నారు. సో డెన్మార్క్ అంటే టాప్ అవినీతి తక్కువ ఉన్నటువంటి దేశాలు డెన్మార్క్. ఇక ఫిన్లాండ్, న్యూజిలాండ్, నార్వే, సింగపూర్ లాంటి దేశాల్లో తక్కువ అవినీతి గల దేశాలుగా చలామణి అవుతున్నాయి. అంటే తక్కువ అక్కడ అవినీతి జరుగుతుంది. ఇకపోతే సోమాలియా ప్రపంచంలో అత్యధిక అవినీతి గల దేశంగా వెనుకబడిన దేశం. సోమాలియా అత్యధిక అవినీతి గల దేశంగా మనకి రిపోర్ట్స్ చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. వెనిజులా, సిరియా, సూడాన్, యెమెన్లో అవినీతితో ముందుకు పోతుందంటే ఆ దేశ ప్రజలంతా వెనకబడతనంగా ఉన్నారో అర్థం చేసుకోవాలి. సో అది పరిస్థితి. ఇక అమెరికా, చైనాల్లో అత్యధిక సంపద కేవలం 10 మంది సంపన్న కుటుంబాలకే పరిమితం కావటం ఆయా దేశాల యొక్క ఆర్థిక డొల్లతనం మనకి స్పష్టమవుతూ ఉంది. సో ప్రపంచం ఆదాయంలో అధిక రియల్ ఎస్టేట్ అంటే ఆదాయంలో అధిక భాగం రియల్ ఎస్టేట్ రంగం, తయారీ రంగం, సాఫ్ట్వేర్ రంగాల నుంచి లభిస్తుంది. లక్సెంబర్గ్, సింగపూర్, ఖతార్, ఐర్లాండ్ దేశాలు జీడీపీ తలసరి ఆదాయంలో ముందంజలో ఉన్నాయి. ఎక్కడైతే సంపద సమానంగా పంచబడుతుందో అక్కడ అభివృద్ధి జరుగుతుంది. సో ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి, ప్రపంచ జనాభా పెరుగుతుంది. పెరుగుతున్న జనాభాకు తగిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. విద్య, వైద్యం, ఆరోగ్య రంగాలకు సంబంధించి కూడా ముందుకు పోవాల్సిన తెలియజేస్తూ ఉన్నాను. సో అవినీతి రహిత సమాజాన్ని నిర్మించడం వలనే ప్రజలు ముందుకు పోతారని చెప్పేసి ఆ విధంగా అంటే పాలకులు చిత్తశుద్ధి ఉండాలి, దీర్ఘకాలిక ప్రణాళికలు ఉండాలి, అవినీతి కనీస స్థాయి తగ్గించాలి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలి. మనవంతు కర్తవ్యంగా మనం చేసుకోవాలి. పౌర సమాజం ఏదైతే ఉందో ఎన్జిఓస్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ బాగా పనిచేయాలి. ఎన్వైకే, ఎన్జిఓస్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ పెద్ద ఎత్తున ముందుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉందని తెలియజేసుకుంటూ, సో అవినీతి అభివృద్ధికి నష్టం కలిగించేది, అభివృద్ధికి అడ్డుకట్ట వేసేది. అందుకోసం మీరు కూడా మేము అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో అవినీతి రహిత సమాజం లేదా అవినీతి రహిత దేశం దేశాభివృద్ధికి మూలం. ఎక్కడైతే సంపద సమంగా అవినీతి రహితంగా సంపద పంచబడదో అక్కడ ఆ దేశాలు అభివృద్ధి చెందినాయని మన అనుభవాలు, అధ్యయనాల ద్వారా తెలుస్తుంది. సో మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి అని తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.